నగరంలోని ఎస్వి యూనివర్సిటీలో గత 5 సంవత్సరాలుగా జరిగిన అక్రమ నియామకాలు, అక్రమ పదోన్నతులపై మరియు నిధుల దుర్వినియోగంపై న్యాయ విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన ఎస్వియు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకాంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనంద్ గౌడ్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా సమావేశంలో తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధులు శేషాద్రి నాయుడు, రామ్మోహన్ తదితరులతో కలిసి ఆనంద్ గౌడ్ మాట్లాడుతూ ఈ అక్రమాలపై గవర్నర్ కు లేఖ కూడా రాశామని తెలియజేశారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో విద్యా మండలంలో జరిగిన అరాచకాలు, అవకతవకలపై విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎక్సెప్షియో వీసీ మెంబర్గా హేమచంద్రారెడ్డి వేసుకొని 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో అన్ని చోట్ల అవినీతి అధికారులను విశ్వవిద్యాలయ వీసీలుగా, రిజిస్ట్రార్లుగా, రెక్టార్లుగా నియమించుకొని మనం చూసాం. ఈరోజు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి రాయలసీమ యూనివర్సిటీ వరకు ఏ విశ్వవిద్యాలయం ఎత్తుకున్నా, ఏ అధికారిక బాధ్యతలు నిర్వహించుకున్నా రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ రాజకీయాలు చేశారు. ఇక్కడ కూడా మా ఎస్వి యూనివర్సిటీలో ఒక అధికారి ఉన్నాడు, ఇప్పుడు ఈసీ అయ్యాడు. రెక్టార్ కాల్ నుంచి డీన్ కాల్ నుంచి అతను చరిత్ర మొత్తం అవినీతి చరిత్ర. అతను 5 సంవత్సరాలు అవినీతి చేసి చాలన్నట్లుగా ఈరోజు కుర్చీ ఎదిలిపోయా, నువ్వు చేసిన అవినీతి భాగోతాలు ఇంకా బయట వస్తాయి, మా దగ్గర తన్నులు తింటావంటే నేను వదిలిపోను అని చెప్పి కుర్చీకి ఫెవికోల్ వేసి కూర్చుంటానని చెప్పి కూర్చుంటున్నాడు. అయితే ఉన్నత అధికారులు ఉన్నారు, వీసీలు కానీ రిజిస్ట్రార్లు కానీ బరి తెగించి నిబంధనలకు విరుద్ధంగా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాలుగా విశ్వవిద్యాలయాలను మార్చేసి అక్కడ ఎవరైతే విద్యార్థులకు ఉన్నత సదుపాయాలు కల్పించాలని చెప్పి గతంలో యూజీసీ నామ్స్ ఉంటే రాజకీయాలకు అడ్డాలుగా, రాజకీయాలకు నిలయాలుగా మార్చి ఈరోజు విశ్వవిద్యాలయాలను మీరు చూస్తే గంజాయికి అడ్డంగా, మద్యం తాగే వాళ్ళకి అడ్డంగా ఈరోజు విశ్వవిద్యాలయాలు ఉన్నాయంటే ఇది సిగ్గుచేటు. ఈ హేమచంద్రారెడ్డి ఎప్పుడైతే ఉన్నత విద్యా మండలి అధికారిగా అయ్యాడో ఆ రోజు బడ్జెట్ 120 కోట్లు ఉంది. ఈరోజు దిగిపోయేటప్పుడు డబ్బంతా ఎక్కడికి పోయిందని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. మరలా ఏ రకంగా అయితే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎస్వి యూనివర్సిటీలో అడ్డగోలుగా 3 రోడ్లు వేయాలనుకున్నారు. మీ అందరికీ కూడా తెలుసు. మాస్టర్ ప్లాన్ రోడ్డు వేసి విధ్వంసాలు సృష్టించాలనుకున్నారు. వాళ్ళ సొంత కార్యకలాపాలకు నిలయాలుగా మార్చుకోవాలనుకున్నారు. ఆ రోజు సమిష్టిగా అన్ని విద్యార్థి సంఘాలు కూడా పోరాడి న్యాయ పోరాటం చేసి ఆ మాస్టర్ ప్లాన్ రోడ్లను కూడా ఆపడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, శ్రీకాంత్ రెడ్డి గారిని, వైస్ ఛాన్సలర్ గారిని. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో సాక్షాత్ స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు, ఒక జీవో రిలీజ్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి అధికారులు, వైస్ ఛాన్సలర్ కానీ, రిజిస్ట్రార్లు కానీ మీరు తక్షణమే వెళ్ళిపోండి అని చెప్పి. ఈరోజు మీకు పోవాలంటే ఎందుకు మీకు అడ్డొస్తా ఉంది?